పేరుతో శంకర సత్యనారాయణ అయితే పత్రికల్లో అయితే పనిచేస్తున్నామో ఆ పేరుని మా కోరి మేమందరం కూడా శంకర సత్యనారాయణ గారు అని ఇలాగా కలిసి మాట్లాడుతున్న కుటుంబం గురించి అంటే కేవలం అది జీవీవి సత్యనారాయణ మాస్టర్ గారి వల్లే, ఆయన ఆ పిల్లలకు అందించిన విద్య వల్లే అని చెప్పేసి పదే పదే ఆయనకి మేము ఆ రోజు ఎమ్మెల్యేకి ఎలాగైతే చెప్పామో ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ టీచర్స్ అండ్ మాస్టర్, అలాగే మన కరస్పాండెంట్ డివి సత్యనారాయణ గారు అనేసరికి ప్రపంచంలో జీతం లేని కూలో మేము పోయిన తర్వాత మా పిల్లల్ని కానీ మా భార్యని కానీ ఇలాంటి వాళ్ళు పట్టించుకునేవారు ఎవరు సారీ ఉండరు. కానీ ఇలా పట్టించుకున్నందుకు ప్రత్యేకంగా మాస్టర్ చేసే మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సారీ మాట్లాడాలి. ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణని ఈ సందర్భంగాను సచివేనికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాను. మా దగ్గర 26, 27 విద్యా సంవత్సరంలోనూ 10th క్లాసులో 534 మార్కులు స్కోర్ చేసింది. వాళ్ళ ఫాదరు ఆంధ్రజ్యోతి విలేకరి గారు, ఆయన శంకర సత్యనారాయణ గారు. ఆయన మరణాంతరం పాపకి ఏ రకమైన ఫీజు, స్కూల్ ఫీజు కానీ ఏ రకమైన ఇతర రకాలైన స్కూల్ ఖర్చులు ఏమి తీసుకోకుండానో మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసాం. అది ఎవరో నాకు చెప్పలేదు, ఒక సామాజిక బాధ్యత కింద. తర్వాత సత్యనారాయణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన మీద ఉన్న అభిమానం మీద నేను ఈ పాపకి ఈ 3 years నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం వలన మంచి మార్కులు స్కోర్ చేసింది. మార్కులు స్కోర్ చేసిన సందర్భంగానే నేను ఈ సమావేశం ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఈ తర్వాత ఆ పాప భవిష్యత్తులో ఇంటర్మీడియట్లో మంచి గ్రూప్ తీసుకున్నది, ఎంపీసీ గ్రూప్ తీసుకున్నది. భవిష్యత్తులో బాగా బాగుండి ఉన్నత శిఖరాలు అధిరోహించి వాళ్ళ ఫ్యామిలీకి మంచి సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీ ప్రపంచ కురుక్షేత్ర విద్యా రణరంగంలో విప్లవాత్మకమైన నాంది పలికి నాణ్యమైన విద్యను అందిస్తూ ఏలేశ్వరం మండలంలో గ్రామాన విద్యా సుగంధాలు వెదజల్లుతూ ప్రముఖ విద్యా సంస్థగా పేరు పొందిన ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ అధినేత అయినటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారికి, అట్లాగే అధ్యాపక బృందం అంటే ముత్యపు చెప్పులో వర్షం సీనికి పడితేనే ముత్యం అవుతుందని, అదేవిధంగా నీటి బిందువులు లాంటి మిమ్మల్ని నిజమైన ముత్యాలుగా తయారు చేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి, విలేకరులకు ఇతులకు సన్నిహితులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, I feel immensely happy to come before with you, and today it is a great privilege to me to avail this opportunity, that is delivering my personal heartfelt facts and what you have just spoken about this program. మిత్రులారా, సోదరులారా, విద్యార్థులారా, ఈ పాపని ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ వారు చక్కగా చదివించి మంచి క్రమశిక్షణగా పెట్టి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి క్రీస్తు అయినందుకు ఆయన ఎంతో సేవలు అందించాడు. ఆయన ఆ సేవలను గుర్తించి మాస్టరు చాలా మంచి మనసుతో, పెద్ద మనసుతో ఆ పాపను చదివించి ఫ్రీగా, ఉచితంగా అన్ని విధాలుగా చదివించి సకల సౌకర్యాలు కలిగించి ఆ పాపకి మంచి మార్కులు వచ్చేలా చేసినందుకు మా అందరి తరపున మేము మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి. మా పాప ఇక్కడ ఎల్కేజీ నుంచి 10th వరకు 12 years ఇక్కడే చదువుకుందండి. 8th క్లాస్లో ఆయన చనిపోయారండి. అప్పటి నుంచి సారు ఎటువంటి ఫీజు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయనే చూసుకున్నారండి. ఇప్పుడు తనకి ఇలా మంచి మార్క్స్ వచ్చినందుకు, ఇలా ఆయన చదివించినందుకు అతనికి చాలా రుణపడిపోయి ఉంటాం సార్. మేము చాలా ధన్యవాదాలండి. ఫీజు విషయంలో ఎటువంటి ప్రెజర్స్ లేకుండా ఇప్పుడు వరకు కూడా ఆయనే చూసుకున్నారండి సారు. తన సొంత బిడ్డలను ఎలా చూసుకుంటారో ఆ విధంగానే ఆయన ట్రీట్ చేసుకొని వచ్చారండి. చాలా ధన్యవాదాలండి. నమస్తే అండి, నా పేరు అధికార్ న్యూస్ ఏపీ నుండి. అయితే ఈరోజు చాలా దురదృష్టకరం, ఎందుకంటే మా మిత్రుడు చనిపోయి 3 సంవత్సరాలు దాటుతుంది. ఈ తరుణంలో మేము
గతంలో మా మిత్రుడి వెంట అనేక కార్యక్రమాలు అనేక సందర్భాల్లో తిరగడం జరిగింది. ఆయనే శంకర సత్యనారాయణ ఎలియాస్ జ్యోతి సత్యనారాయణ. ఆయన లేని లోటు మరి కుటుంబానికి చాలా తీరని లోటు, అలాగే మాకు కూడా చాలా తీరని లోటు అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతున్నామంటే, మాకు అనేక సందర్భాల్లో ఆయన ఏమైనా వార్తల విషయంలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ సజెషన్స్ ఇచ్చేవాడు. ఒక పెద్ద తలకాయ లేనట్టు అయిపోయింది. కానీ వయసులో చిన్న ఆయన అన్నప్పటికీ అనుకోకుండా భగవంతుడు పెద్ద ఆయన్ని చేసి తీసుకుపోయారు. ఈ తరుణంలో మేము ఆయనకి ప్రభుత్వం నుండి కానీ వేరే వేరే కార్యకలాపాల నుండి కానీ ఏమీ అందలేదు అని ఆలోచించి అనుకునే సమయంలో ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ డివివి సత్యనారాయణ మాస్టర్ మాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే సార్ ఏంటంటే ఇలా ప్రెస్ మీట్ ఉందండి, జ్యోతి సత్యనారాయణ గారు వారు చిన్న పాపకి 3 సంవత్సరాలు 8th, 9th, 10th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా ఆ పాపకి మంచి మార్కులు వచ్చేలా వారి స్కూల్ యాజమాన్యంతో పాటు వారి స్కూల్ టీచర్స్ కూడా కష్టించి పనిచేసి ఆ పాపకి ఫస్ట్ మార్క్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి ఫ్రీగా ఉచితంగా విద్యను అందించారు. అలాగే వారి పెద్ద పాపకు కూడా కొంత సాయం చేశారు. అయితే ఈ అమ్మాయి ఇలాంటి ప్రోత్సాహకం అందించడం వల్ల ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్తుంది. కారణం ఏంటంటే మా నాన్నగారు చనిపోలేదు, మా మధ్యనే ఉన్నారు. మాకు ఇటువంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయంటే అది మా నాన్నగారు కృషి పట్టుదల, ఆయన చేసిన సేవే అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా కష్టపడి పనిచేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్టు ఉంటుంది. అలాగే గతంలో ఆయన మరణించిన తదుపరి మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఆర్థిక సాయం అంటే రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ అలాగే ఎవరు చేసి ఉండరు, సొంత ఖర్చులతో ఆయన భారీగా చేయడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్లో అదే స్థాయిలో ఆయన పని ఆ రోజుతో అయిపోయింది, మా పని కూడా ఆ రోజుతో అయిపోయింది. కానీ వారి పిల్లని 3 సంవత్సరాల పాటు చదివించి ఆ పాపకి వాళ్ళ నాన్నగారు చేసిన సేవ ఎటువంటిది అనేది తెలిసేలా డివివి సత్యనారాయణ మాస్టారు అలాగే వారి అధ్యాపక బృందం ఈ యొక్క సంస్థ కూడా చేయడం మాకు చాలా ఆనందదాయకం సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా విలేకరుల నుంచి అలాగే మా సత్యనారాయణ గారి కుటుంబం నుంచి. ఏదేమైనప్పటికీ విలేకరులు జీతం లేని కూలోళ్ళు, వాళ్ళకి మాత్రం ప్రభుత్వం ఖచ్చితమైన ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. అలాగే వారికి రావాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందరితో పాటు సమానంగా అందించాలి. ఇలాంటి మాస్టారు వాళ్ళు మాకు చేసినప్పుడు ఆనందం కలుగుతుంది, కానీ ప్రభుత్వం మాకు చేయట్లేదు. అటువంటి దృష్ట్యా ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ప్రభుత్వాన్ని నిర్మించాలన్నా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మీ పబ్లిసిటీకి ఎక్కువగా ఉపయోగపడేది మీరు పెట్టే డబ్బు ఖర్చు కాదు, మాకు లాంటి సామాన్య విలేకరులే. అది గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మాస్టర్కి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా విలేకరు పిల్లలు ఎవరన్నా వచ్చినప్పుడు మేము చాలా వరకు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, నమస్కారాలు సంస్కారాలే తప్ప మాకు ఆర్థిక స్తోమత అయితే ఉండదు. ఆ నమస్కారాలు సంస్కారాలు అందరం మాత్రమే ఉంటాయని చెప్పేసి మా పిల్లలు అంటే మా విలేకరుల పిల్లలు ఎవరు వచ్చినా కూడా కోస్తా మీరు ఈ యొక్క చారిటీ విధంగానే అనుకుని ప్రోత్సాహకాన్ని అంటే ఫీజు రియంబర్స్మెంట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే మాకు మీరు చేయగలిగినంత సాయం చేయండి కూడా ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ మాస్టర్కి చెప్పడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా బహిరంగ సభలోనే చెప్పారు. మేము ఖచ్చితంగా విలేకరు పిల్లలు ఎవరు వచ్చినా కూడా మేము ఫీజు రాయితీ ఇస్తాం సార్ అని చెప్పేసి తెలపడం జరిగింది. దానికి కూడా మా మాస్టర్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.